అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ జనసేన కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సత్యనారాయణ నామినేషన్కు వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. నియోజకవర్గంలో రహదారులతో పాటు మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, తను గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తా అంటున్న గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాలను హోరాహోరీగా సాగిస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పి గన్నవరం అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది మీకు? పి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా నామినేషన్ కార్యక్రమంలో భాగంగా గంటి పెదపూడి నుంచి ప్రారంభమై అనూహ్యమైనటువంటి స్పందనతో అనేక వేల మంది అభిమానులు, నాయకులు, ప్రజలు మొత్తం అంతా కూడా నా కార్యక్రమంలో, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ప్రచారం అంటే భారీ ర్యాలీ జరిగింది. ఈ స్పందనే నా విజయానికి నాందిగా భావిస్తున్నాను. పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కూడా ఎక్కడ చూసినా సరే సరిగ్గా లేవు. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఇసుకకు సంబంధించిన, ర్యాంపులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన విషయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ల్యాండ్, శాండ్, వైన్ ఈ బిజినెస్ గవర్నమెంట్ చేస్తూనే ఉంది. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కంటే ఈ బిజినెస్సే చేస్తుంది కాబట్టి ప్రజలందరికీ తెలుసు. మరి ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి చాలా అధ్వాన్యంగా ఉంది. పి గన్నవరం నుండి అమలాపురం వెళ్ళే రోడ్డు చూస్తే చాలా అధ్వాన్యంగా, ఎందుకనంటే టూ వీలర్ మీద వెళ్ళేటువంటి జనాలు ఎన్నో యాక్సిడెంట్లకు గురై చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్ యొక్క డెవలప్మెంట్ అసలు లేనే లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో చుట్టూ వాటర్ ఉన్నా కూడా త్రాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. త్రాగునీరు సమస్య ఎక్కడికి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ కూడా ఆ సమస్య చెప్తూనే ఉన్నారు. అందుచేత ప్రభుత్వం నుండి అయితే ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదనే చెప్పచ్చు. అదేవిధంగా జనసేన పార్టీకి టీడీపీ నుంచి కానీ, అదేవిధంగా సిట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించి, అదేవిధంగా బీసీ నేతలు, అదేవిధంగా ఎస్సీ నేతలు ఓటు బ్యాంకింగ్ మీకు ఏ విధంగా సహకరించబోతున్నారు? పెదపూడి నుంచి స్టార్ట్ అయినటువంటి భారీ ర్యాలీలో ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ సోదరులందరూ కూడా ఇంచుమించు 70% నాకు ఫేవర్గా ఉన్నారనే చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ నవరత్నాల పథకాలు ఎంత మేర పనిచేస్తే వాళ్ళకి మీరు ఏ విధమైన పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు? వైఎస్ఆర్సీపీ నవరత్న పథకాలు అనేవి అదొక బోటకం. పేరుకి నవరత్నాలైనా కానీ నవరత్నాలు అయ్యి నవ కాదు, నవరత్నాలు. అంచేత ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఈ నవరత్నాలనే పేరుతోటి ప్రజలను మోసం చేయడం తప్ప వేరే మార్గం లేదు. అయితే మా ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాక తప్పనిసరిగా పేదలకు ఉపయోగపడేటువంటి వనరులు, మహిళలకు, యువతకు ఉపాధి కల్పించే సంస్థలు అంటే కుటీర పరిశ్రమలు ఇటువంటివి పెట్టడం జరుగుతుంది. ప్రజలకు ఉపయోగపడి చేయాలి కానీ ప్రజలను మోసం చేయకూడదనేది మా ప్రభుత్వం యొక్క ధ్యేయం. రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడి చేస్తుందని చెప్తున్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎంత మెజార్టీ వస్తుందనుకుంటున్నారు మీకు? చెప్పాలంటే ఇంచుమించు 34,000 మెజార్టీతో వస్తుందని భావిస్తున్నా. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా నియోజకవర్గంలో మంచినీటి సమస్య, అదేవిధంగా రోడ్ల సమస్య బాగా ఎక్కువగా ఉందని, ఆయన అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు యువతకు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి సుమారు 34,000 ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని గిడ్డి సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో వెంకట్, బీఆర్కే న్యూస్, పి గన్నవరం నుండి.